ఆధ్యాత్మికమో రెండూ లేవు, ఉన్నదంతా ఒక్కటే అన్నారమ్మ. పురుష ప్రయత్నం లేదంది. అసలు మీ చేతలు మీ చేతుల్లో లేవు అని లౌకిక ఆధ్యాత్మికల అడ్డుగోడలు చెరిపివేసింది. గొప్ప కార్యమైన కొద్ది కార్యమైన ఒకటే, నడిచేది నడిపించేది ఒకటైనప్పుడు నీ గొప్పతనం లేదు. మీరు తప్పు చేసినా ఆ తప్పు మీద అనిపించదు, ఆ స్వభావాన్నిచ్చిన ఆ ప్రేరణనిచ్చిన శక్తి అనిపిస్తుంది అని జీవుని అస్తిత్వాన్నే దెబ్బతీసి జీవునికి దేవునికి తేడా లేదండి. మన దృష్టిలో ఆధ్యాత్మికము అంటే దేవుడు, జీవుడు, జన్మలు, సాధన, జపము, యోగము, కర్మ, భక్తి, జ్ఞానము, ప్రారబ్ధము, విధి వంటివే బుద్ధికి తోచుతాయి. అమ్మ దేవుని గురించి చెప్తూ దేవులాడినా దొరకనివాడే దేవుడు అంది. సర్వత్రా నిండిన శక్తి ఏదైతే ఉన్నదో అంతా అదే